నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని, నీకు మన రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ గురువు అనుగ్రహం ఎల్లవేళలా మీపై మీ కుటుంబంపై ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో మొత్తం ఆ కళంతా ఇక్కడే కనపడుతోంది. గురు పౌర్ణమి కళంతా ఇక్కడే కనపడుతోంది. అందరూ కూడా చాలా చాలా వైదికంగా చక్కగా స్వామిని కొలుస్తున్నారు అని చెప్పొచ్చు. చాలా చాలా సంతోషంగా ఉంది. కన్నుల పండుగగా ఇక్కడ గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వైనం. అవును, అన్ని ఊర్ల నుంచి ఉన్నారు. తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చారు. ఇప్పుడే ఒక అమ్మాయి కోరుట్ల అని చెప్పింది, కోరుట్ల నుంచి రాజమండ్రి నుంచి వచ్చారు, భీమవరం నుంచి వచ్చారు, రామచంద్రాపురం నుంచి వచ్చారు, అలా అన్ని ఊర్ల నుంచి కూడా వచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ వచ్చారు. చాలా చాలా సంతోషం. ఎన్ని కాల్స్ వచ్చాయి నాకు గురు పౌర్ణమి సందర్భంగా వస్తున్నాము. పాదుకల గురించి ప్రత్యేకంగా, అంటే స్వామిని పాదుకలు ఉన్నాయి అంటే స్వామి ఉన్నారని ఖచ్చితంగా నమ్మొచ్చు మనము. సో అందుకనే మాకు పాదుకలు కావాలి. అందున మన పీఠంలో స్వామి దగ్గర పూజించినటువంటి పాదుకల కోసం మీరు ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. చాలా మంది కాల్స్ చేశారు. చాలా మంది మాకు కావాలి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పంపించడం జరుగుతుంది. ఇక ఈ రోజు వైశిష్ట్యం గురించి మాట్లాడుకుంటే, గురువారం గురు పౌర్ణమి రావటం అనేది నిజంగా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. మరి ఆషాఢ పౌర్ణిమని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాం, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము. వ్యాసుడు గురించి మనం ఆల్రెడీ వీడియోలో మాట్లాడేసుకున్నాము. 4 వేదాలనే కాదు, అష్టాదశ పురాణాలని కూడా మనకు అందించినటువంటి ఇంకా విష్ణువే వ్యాసుడుగా వచ్చాడు. ఆది గురువు వ్యాసుడు అనే చెప్పుకోవచ్చు. ఆయన్ని తలుచుకోవడం విష్ణుమూర్తే దత్తాత్రేయ స్వామి, ఖచ్చితంగా ఎన్నో రూపాల్లో స్వామి. వ్యాసుడుగా కూడా ఆయనే వచ్చారు. వ్యాసుడుగా కూడా ఆయనే మనకు అన్ని అందించారు. ఇంకా జ్ఞానబోధం చేసిందే ఆయన. సో ఆల్రెడీ వీరి గురించి చాలా వివరంగా మనం మాట్లాడేసుకున్నాం. అయినప్పటికీ ఈ రోజు పీఠంలో ఏం జరుగుతోంది, ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి, వీళ్ళందరినీ చూస్తుంటే కడుపు నిండిపోతుంది నిజంగా. ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే అఖండ సిద్ధమంగళ స్తోత్ర పారాయణం కూడా జరుగుతోంది. ఆల్రెడీ నిన్నటి నుంచి మొదలైపోయింది. నిన్న రేయి పగలు నిన్న ఉదయం నుంచి మొదలై ఎల్లుండి ఉదయం వరకు జరుగుతుంది. రైట్. ముందుగా పద్మిని, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ఒక్క స్తోత్రం చదివితే సమస్త గురువుల్ని ధ్యానించినట్టే అని మన సనాతన ధర్మం చెప్తుంది. అయితే గురువు అనుగ్రహం కావాలి అని అంటే ఏం చెయ్యాలి అని అంటే, గురువు అనుగ్రహం కోసం అందరూ పరితపిస్తూ ఉంటారు. మరి గురువు అనుగ్రహం అంత సులభంగా వస్తుందా? అవును, అనుగ్రహం కాదు, అసలు దర్శనం కూడా ఆయన అనుగ్రహించకపోతే రాదు. ఎంతో మంది మనకు కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయి. మేము గానిగాపురం వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఇప్పటిదాకా వెళ్ళలేదు, కొన్ని ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాం అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి అనుగ్రహం అనేది చాలా పెద్ద మాట. చాలా చాలా. మరి ఎలా పొందాలి గురువు అనుగ్రహం? అందరూ వస్తారు, రకరకాల సమస్యలు ఉన్నాయమ్మా అంటారు. ఈ విధానం చేయాలి నాయనా, సద్గురు సేవకి మించింది లేదు. సద్గురు సేవ చేసుకుంటే మీ కర్మలు తొలుగుతాయి. ఇప్పుడు మా దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని వస్తారు, ఇంకేదో ఇబ్బందులు ఉన్నాయి. ఒక్క రోజుకి నీకు జరిగిపోవాలి, మంత్రాలకు చింతకాయ రాలాలి అని అంటే ఇన్స్టెంట్ మ్యాగీ చేసినట్టు అయిపోవాలంటే ఎట్లా? నీ పాప కర్మలు ఎంత పాపపు రాశులు ఉన్నాయి, ఎంత గుట్టలు గుట్టలుగా ఉన్నాయి, అవి తొలగాలి అని అంటే సమయం, గురుతత్వాన్ని అర్థం చేసుకోవాలి. అందరు ఎలా ఉంటారు, గురువారం రోజే గురువు ఉన్నాడా? ఇక్కడ కాదు, గురువారం అంటే విశేషమైన రోజు. గురువు ఎల్లప్పుడూ ఇక్కడే కూర్చొని ఉంటారు. కానీ ఇలాంటి అకేషన్స్ ని సద్వినియోగం చేసుకోవాలి, గురు సేవ చేసుకోవాలి, ఆయన సేవలో తరించాలి. ఇక్కడ జరుగుతున్న అఖండ సిద్ధమంగళ స్తోత్రంలో పాల్గొనాలి. ఇక్కడ జరుగుతున్న అభిషేకాలు జరుగుతున్నాయి పీఠంలో. రుద్రాభిషేకం దత్తాత్రేయ స్వామికి, ఈశ్వరుడికి జరుగుతుంది. అలాగే హరిద్ర గణపతి హోమం, ఎవరికైతే పెళ్లిళ్ళు కాలేదో వాళ్ళ కళ్యాణాల కోసము, అలాగే అబ్స్టకిల్స్ దూరం చేయటం కోసం, అలాగే గురు అనుగ్రహం కోసం గురు దత్తాత్రేయ హోమం, కార్తీక వీరాజుల హోమం కూడా చేస్తున్నాం కలిపి. అలాంటి విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఎలా ఉంటారంటే పద్మిని, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గురువు అనుగ్రహం కావాలి అని అంటే, గురువుకి ఎప్పుడు అవసరమో మనము అప్పుడే గురువు దగ్గర ఉండాలి. ఉట్టప్పుడు పొద్దు నుంచి రాత్రి వరకు అందరు వస్తారు. అసలైన రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉండే వాళ్ళే గొప్ప శిష్యులు అవుతారు. అంతే కదా, మన కన్వీనియంట్ టైంలో చేసుకోవడం కాదు, గురువు కోసము. ఈ యజ్ఞం ఇక్కడ స్వామి కోసం చేస్తున్నాం. అందరు ఉన్నప్పుడు చేయటం గొప్ప కాదు, ఎవ్వరు లేనప్పుడు ఎవరైతే స్వామిని పట్టుకొని ఉంటారో వాళ్ళు నిజమైన శిష్యులు. వాళ్ళని వాళ్ళు తరింపజేసుకోవడానికి ఇది చేసేది మన కోసం కాదు. రాత్రి 1:30కి పద్మిని అందరు వెళ్ళిపోయారు, ఒక ఇద్దరు చదువుతున్నారు అంటే కంటిన్యూ చేయటానికి, ఇద్దరు భక్తులు.
నేనున్నాం. అంతవరకు 12:30 వరకు ఒక 10 మంది, 15 మంది ఉన్నారు. తర్వాత నిద్రొచ్చే టైంలో నిద్ర రోజు పోతావు, తిండి రోజు తింటావు. ఇలాంటి పౌర్ణమి కోసం మళ్ళీ సంవత్సరం వెయిట్ చేయాలి. ఆ రాత్రి కోసం సంవత్సరం వెయిట్ చేయాలి. ఆ భావన భక్తుల్లో రావట్లేదు. ఏకాదశి వచ్చింది, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, పౌర్ణమి వచ్చింది, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది వాళ్ళకి అర్థం కాదనమాట. ఒకటి చెప్పారు గురువు గారు, దాన్ని చెయ్యాలి, ఆచరించాలి, చేస్తేనే ఈ కర్మల నుంచి మేము విముక్తి అవుతాము అని తెలుసుకోవటానికి సమయం పడుతుంది. రాత్రి 1:30 సమయంలో స్వామి అసలు ఎలా చెప్పాలి అని అంటే నిజం కళ్ళులాగా, నేను ఫోటో తీశాను, నీకు షేర్ చేస్తాను. ఒక వెలుగు, ఒక వెలుగు, ఒక నేను అన్ని లైట్స్ ఆఫ్ చేసి తీసా కావాలని. ఒక్కటే లైట్ ఉంచా, రాత్రి కదా మీరిద్దరు చదవండి, నేను కూడా వెళ్ళొస్తానని అన్ని లైట్లు ఆపి ఒకటే లైట్ ఉంచాను. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఒక వెలుగు. ఎంతటి వెలుగు వచ్చిందంటే అంతటి వెలుగు. కళ్ళేమో నిజం కళ్ళులాగా. మన కళ్ళు ఎలా ఉంటాయి, ఎగ్జాక్ట్లీ నీ కళ్ళులాగా అనుకో. అలా అంటే అలాంటి ఇలా వచ్చింది. ఒక బ్రౌన్ షేడ్ లో ఇలా వెలిగిపోతున్నాయి కళ్ళు. ఏంటి స్వామి చూస్తున్నారా ఏంటి అనుకుంటే చూస్తున్నాను అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత నిజంగా కళ్ళు అనమాట. అద్భుతం. ఎవరు లేనప్పుడే స్వామి దర్శనం ఇస్తారు, పరీక్షిస్తారు. ఎవరు లేనప్పుడే సూక్ష్మ రూపంలో వస్తారు. కరెక్ట్ గా ఆ రాత్రి ఎవరైతే స్వామితో ఉంటారో వాళ్ళని అనేక రకాలైన కర్మల నుంచి తొలగిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ వస్తారు. అందరికి కుదురుతుంది. ఎవరికి కుదరదు? అందరికి కుదురుతుంది. నీకు నువ్వు ఎలా పడుకుంటున్నావో, ఎలా అన్నం తింటున్నావో, ఎలా స్నానం చేస్తున్నావో అలాగే స్వామికి నువ్వు చేస్తే ఇంకా గురువుని పట్టుకుంటే అంధకారంలో నుంచి వెలుగుకి తీసుకొస్తారు. దైవం కంటే కూడా గొప్ప గురువు. అసలు అన్లిమిటెడ్ ఇస్తారు పద్మిని, నీకేం కావాలంటే అది ఇస్తారు. గురు పౌర్ణమి కాదు, ఎప్పుడైనా గురువుని పట్టుకుంటే ఆయన అడగరు నాకు ఇజ్జేయి అజ్జేయి అని. ఆయనకి ఏం కావాలో తెలుసుకునే వాళ్ళే గొప్ప భక్తులు అవుతారు. అంతే. మీ ఆర్తి అర్థమవుతోంది. ఎందుకంటే ఇది మీకోసం చేసుకున్నదో లేకపోతే ఇక్కడ వచ్చి చదివితే మీకేదో వచ్చేది కాదు. సిద్ధమంగళ స్తోత్రం గురించి అయితే మాటల్లో వర్ణించలేము. ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే. అది ఎన్నో మార్లు మన ప్రోగ్రామ్ లో కూడా మనం చాలా సార్లు చెప్పాం. ఇది 2 ఏళ్ల నుంచి చెప్తూ ఉన్నాము. అద్భుతం అక్క. ఒక్కొక్కసారి పాదుకలను చూస్తుంటే నాకు ఇంకో మాట మాట్లాడబుద్ధి అవ్వట్లేదు, ఒకసారి చూపిద్దాం. తప్పకుండా. మన వాళ్ళు పాదుకలు ఒక్కటి ఉంటే చాలు, అన్నిటి నుంచి దాటేసేది ఈ గురుపాదుక పూజ. ఎంత ముద్దుగా ఉన్నాయక్క. మన గురుపాదుక స్తోత్రం కూడా చెప్పారు కదా. అవును, గురుపాదుక స్తోత్రం కూడా. అసలు ఎంత బాగుంటది గురుపాదుక స్తోత్రం. ఆ గురుపాదుక స్తోత్రం వేసుకొని ప్రతిరోజు ఈ గురుపాదుకల్ని గనక పూజిస్తే ఇది అందమైన గురుపాదుకలు. ఇవి మీడియం సైజ్ లో ఉన్నాయి. ఇవి మీడియం సైజ్. ఇంకా బుడ్డి పాదుకలు కూడా ఉన్నాయి. ఇంట్లో చక్కగా పూజ చేసుకోవడానికి కూడా చిన్నవి బుడ్డిగా చాలా బాగున్నాయి, చాలా ముద్దుగా ఉన్నాయి. అయితే మేడి వృక్షం తోటి చేసింది కదా అక్క. మేడి ఔదంబర వృక్షంతో చేసింది. ప్రతిరోజు గురు ధ్యానం చేసేవాళ్ళు, గురువు సాధనలో ఉండేవాళ్ళు తప్పకుండా గురు పాదుకల్ని పూజించాలి. ఔదంబర వృక్షం పాదుకలు పెట్టుకోవటం వల్ల ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తారు. మీ యొక్క కర్మలు గురుపాదుకలు తొలగిస్తారు. అలాగే మీ జీవితంలో ముందుకెళ్ళాలి అనుకుంటే ఈ పాదుకల్ని పట్టుకుంటే ముందుకు తీసుకెళ్తారు. అంతే, ఖచ్చితంగా. పాదుకలు ఉండడం అంటే గురువు ఉండటమే. సాక్షాత్తు గురుదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే, ఇంకో రెండో ఆలోచన లేదు. అది కూడా మేడి చెట్టు పాదుకలు ఉన్నాయంటే దత్తాత్రేయ స్వామి మీ ఇంట్లో ఉన్నట్టే. మీ ఇంట్లో గురు పాదుకలు పెట్టుకోవటం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, ఈవిలైజ్ నరదృష్టి పోతుంది. అన్ని సమస్యల నుంచి కూడా స్వామి మనల్ని ఒక రక్షణ కవచంలా కాపాడతారు. అద్భుతం. ఇంతకు మించి గురువు గురించి ఇంకేం చెప్పగలం, ఎంతని చెప్పగలం. అనంతమైనటువంటి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అయితే మన రెడ్ టీవీ సభ్యులు, మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎంతో మంది కాల్స్ చేశారు. ఇదిగో మీకోసమే ప్రత్యేకించి తయారు చేయించి స్వామి దగ్గర కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ ఔదంబర వృక్షం అనేది కూడా అంత సామాన్యంగా అంత సులభంగా దొరకదు పద్మిని. మనం ఎక్కడి నుంచో సోర్స్ చేసి ఈ వృక్షాన్ని పట్టుకొని దాన్ని తయారు చేయించి చేస్తున్నటువంటిది ఈ గురుపాదుకలు. ఎంతో మంది అడుగుతున్నారు కాబట్టి మా శిష్యులు ఎంతో మంది అమ్మ మాకు గురుపాదుకలు కావాలి, మీరు పూజ చేసి ఇవ్వాలి అంటే ఈ గురుపాదుకల్ని ఈ విధంగా తీసుకురావటం జరిగింది. చాలా చాలా సంతోషం. స్వామి కూడా చిరునవ్వుతో ఎప్పుడు ఆయన అలాగే ఉంటారు, ప్రసన్న చిత్తులై. సో చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి రావడం, గురు పౌర్ణమి వేడుకల్ని మేము కూడా కళ్ళారా చూస్తున్నాం. స్వామి దర్శనం అయింది. మరి సుదూర ప్రాంతాల్లో ఉన్నాం, మేము రాలేకపోయామని మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఈ వీడియో ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి చేసేది మీకోసమే, మీరు చూస్తారని ఖచ్చితంగా దండం పెట్టుకోండి. హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నిజాంపేటలో ఉంది, వచ్చి ఖచ్చితంగా స్వామిని దర్శించుకోండి. ఈ సిద్ధమంగళ స్తోత్రం కూడా ఎల్లుండి ఉదయం వరకు అవుతుంది పద్మిని. రావాలనుకున్న వాళ్ళు ఇంకా రావచ్చు. రావాలనుకున్న వాళ్ళకి ఇవాళ ఉంది సమయం, రాత్రంతా ఉంది, రేపు ఉదయం ఉంది, రేపు రాత్రి ఉంది. అంత చక్కగా సమయం వినియోగించుకోవచ్చు. అయ్యో, వినియోగించుకోవచ్చు. అయిపోయింది అని అనుకోక్కర్లేదు. అంతే, అద్భుతం అక్క. ఇంకా ఎన్నెన్నో మాట్లాడాలని ఉంది, ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇప్పుడైతే అఖండ సిద్ధమంగళ స్తోత్రం ఎలాగో జరుగుతుంది, ఒకళ్ళు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు, వీళ్ళందరూ కూడా చేసుకుంటున్నారు. ఖచ్చితంగా అదంతా కూడా మనం ప్రోగ్రామ్ అంతా కూడా చూద్దాం. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. జై గురుదత్త.